బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ తనను మోసం చేసింది అంటూ వాకాడ తిరుమలరావు చేసిన ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ కార్యాలయంలో సోదాలు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో తోట చంద్రశేఖర్తో పాటు 6గురిని నిందితులుగా చేర్చారు పోలీసులు. 2021లో 220 ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇచ్చేలా ఆదిత్య కన్స్ట్రక్షన్స్, సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. 50 కోట్లు పెట్టుబడి పెట్టి 90% నిర్మాణాలు పూర్తి చేసింది సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్. అయితే బిల్లులు చెల్లించకుండా తమ సంస్థ ప్రతినిధులను వేధిస్తున్నారని, స్పాన్సర్లతో దాడి చేయించారని ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాకాడ తిరుమలరావు. 29 కోట్ల రూపాయల మేర మోసం చేశారని ఆరోపించారు. దీంతో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ కార్యాలయానికి వెళ్లారు సిసిఎస్ పోలీసులు. బౌన్సర్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు 20-30 మెంబర్స్ బౌన్సర్ని పెట్టేసి మమ్మల్ని లోన్కి వెళ్ళకుండా లాస్ట్ టైం కూడా సార్ మమ్మల్ని కొట్టి తరిమేశారు. ఇక్కడ నుండి ఆ వీడియోలు కూడా సార్ మీకు షేర్ చేశాను. ఆ బౌన్సర్లు కొట్టి తరిమేస్తారు మమ్మల్ని. ఎన్నిసార్లు వచ్చినా ఇదే పరిస్థితి. ఈసారి కూడా ధర్నా చేస్తున్నారు. మూడోసారి ధర్నా చేస్తున్న కేసుకు సంబంధించి అసలు ఎవ్వరు కూడా యాజమాన్యం కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ ఎవ్వరు కూడా మా మేనేజ్మెంట్